ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనము మేలు చేయటి యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితేమేమి, తగిన కాలమందు పంట కోయదు. నీకు చేతనైనంత మేలు చేసే అవకాశం నీకు ఉన్నప్పుడు మనం తప్పకుండా మేలు చేయాలంట. ఆ మేలు చేసినప్పుడు అవతల వ్యక్తి ఒక్కొక్కసారి మనం మేలు చేసిన తర్వాత కూడా మనకి మేలు చేయకుండా ఉంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలాంటి టైంలో కూడా మరొకసారి అవకాశం వచ్చినా కూడా నువ్వు మేలే చేయాలి అంటున్నాడు దేవుడు. అవునా? మనం ఒకసారి మేలు చేసి అవతలి వ్యక్తిని సంతృప్తి పరిచినా కూడా మనకి వారు మేలు చేయకుండా, మనల్ని పట్టించుకోకుండా, మన నిర్లక్ష్యం చేసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇంకెన్నడూ వీళ్ళకి మేలు చేయొద్దు అనిపిస్తుంది. కానీ ఆ సమయములో కూడా నీకు చేతనైనప్పుడు నువ్వు మేలు చేయడమే మంచిది. ఎందుకు అనంటే ఆ చేసిన మేలుకు నువ్వు ఒక దినాన తగ్గిన ఫలాన్ని పొందుకుంటావు. అది దేవుని నుంచి. ఆ మనిషి నుంచి నీకు ఫలం రాకపోవచ్చు, ఆ మనిషి ద్వారా నీకు మేలు రాకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ లెక్క చూసుకునే దేవుడు కాబట్టి పరలోకంలో నుంచి ఆయన నీకు మరీ శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. మానవుడు ఇచ్చేది కొంచెం మేలే ఉంటుంది, మానవుడు చేసేది చాలా తక్కువ మేలే ఉంటుంది. నువ్వు ఊహించలేని, నువ్వు గ్రహింపలేని గొప్ప మేలులు దేవుడు వారి కంటే ఎక్కువగా నీకు చేసి పెడతాడనమాట. అందుకని నీకు చేతనైనప్పుడు, నీకు వీలైనప్పుడు, నువ్వు చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు నువ్వు విసుగక మేలు చెయ్యి. నిజంగానే ఈ రోజుల్లో అలా మేలు చేస్తే మనల్ని ఏమనుకుంటారంటే, వీరికి జ్ఞానము లేదు, వీరు వెర్రివారు, మనం ఎంతగా వీరిని ప్రక్కకు పెట్టినా వీళ్ళు మాత్రం మనల్ని మన యొక్క మోసంలో పడిపోతున్నారు అని కూడా అనుకుంటూ ఉండొచ్చు కదా. మనల్ని వీరు గ్రహించట్లేరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఆ రీతిగా నిన్ను చూడట్లేదు. వారు ఆ కోణంలో చూస్తున్నారు, కానీ నిన్ను ఆ రీతిగా చూడట్లేదు. నీ మంచి హృదయాన్ని, నీ మేలు చేసే హృదయాన్ని, నువ్వు సహకరించే హృదయాన్ని ఆయన చూసి అక్కడ నుంచి, పరలోకం నుంచి శ్రేష్టమైన బహుమానాలు ఉంటాయి దేవుడి దగ్గర. మనిషి దగ్గర మామూలు బహుమానాలు ఉంటాయి, కానీ ఈయన దగ్గర ప్రత్యేకమైన బహుమానాలు, మరి శ్రేష్టమైన బహుమానాలు ఉంటాయి. నువ్వు ఎన్నడూ చూడనివి, ఎన్నడూ వినవి అక్కడికి అన్ని దగ్గరికి వస్తూ ఉంటాను. అటువంటి దేవుడు ఇస్తాడనమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ సమయంలో మీరు మాట్లాడిన రీతిగా మాకు సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా, ఈరోజు అయ్యా తండ్రి ప్రభా, ఏ బిడ్డైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటుందో వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే ఎంతమంది అయితే మనవిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, అయ్యా తండ్రి, విసుగక అలయక వారి ప్రార్థన చేస్తుండగా, విసుగక అలయక ఇతరులకు సహాయం చేస్తుండగా ప్రార్థనని అంగీకరించి మీ నామానికి అయ్యా తన మహిమ తెచ్చుకోండి. వారికి మంచి ఆరోగ్యమును, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యము, ఘనత, మంచి పేరు, ఖ్యాతి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.